అమలు చేసే యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి, పోలీసు వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఇవన్నీ గన చూసుకుంటే మనము అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కాళ్ళు నొక్కుతూ వాళ్ళ కాళ్ళు మొక్కుతూ వాళ్ళు చేయమన్న పనులు చేయడం వల్లనే ఇవాళ ఈ కేసు వచ్చింది మనకి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ కేసు కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఈ 3-4 నెలలుగా బయటపడుతున్న వ్యవహారాలు, ప్రభుత్వం మారక ముందు బయటపడిన మహానుభావుడు బట్టలిప్పుకుని తిరిగిన ఆయన, ఇలా ఏది ఏమైనప్పటికీ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరి గౌరవాలతోనూ వాళ్ళకి సంబంధం లేదు, చట్టాల మీద గౌరవం అసలే లేదు, వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అదే చేస్తున్నారనేది తేలిపోయింది. అయితే అసలు ఇలా ఎందుకు ప్రభుత్వాలు ఇంత మహిళల పట్ల ఇంత మహిళల్ని అసలు ఎందుకు వీళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంటే, జరిగే వాటిని సమాజంలో జరిగే వాటిని ఆపాల్సింది పోయి వీళ్ళే ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ ఘోరాలు చేసేవాళ్ళు వీళ్ళ చాటును ఎందుకు దాక్కుంటున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా రక్షిస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాక్కుంటున్నారు. ఇప్పుడు ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు ఒక బాలీవుడ్ నటిని ఇష్టపడితే అది ఇష్టం లేక వీళ్ళ దగ్గరికి శరబ అంటూ వచ్చారు. వస్తే వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసేశారు. నయానా భయానా చెప్పి చూశారు, హింసించి చూశారు, అన్ని చేసినా ఆ అమ్మాయి లొంగకపోయేసరికి ఆ అమ్మాయిని ఏదో కేసులో ఇరికించి దొంగ కేసు బనాయించి, అంటే అలా అయితేనైనా ఆ అమ్మాయి వింటది, వాళ్ళని భయపెట్టైనా సరే వాళ్ళని ఇక్కడి నుంచి పారద్రోలాలి అనుకోవటం, డబ్బుతో భయపెట్టాలని చూశారు, చిత్రహింసల పేరుతో భయపెట్టాలని చూశారు. అవి రెండు అవ్వకపోతే కేసు పెడితే కేసు వల్లన్నా వెళ్ళిపోతారు అని ఇదంతా చేయటం అండి. అధికార యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేయడం అండి. అయినా వాళ్ళకి ఇది కొత్త చెప్పండి. రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి వాళ్ళు చేసిన పనులు, పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏసీబీ అనో ఏవేవో పెట్టి చూసాం కదా, ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారండి, ఎన్ని రకాలు చేశారు. రంగనాయకమ్మ గారి మీద ఎంత చేశారు అంటే, ఎక్కడ వాళ్ళ అధికారాన్ని ఎక్కడ చూపించాలో ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించకుండా రాంగ్ ప్లేసెస్ లో ప్రయోగించారు కాబట్టి ఇవాళ వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారండి. అసలు నిజానికి వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి